సిద్దిపేట జిల్లా కొండపాక మండలం సిరిసినగండ గ్రామంలో గోదా రంగనాయక స్వామి కళ్యాణం కనుల పండుగగా జరిగింది. శ్రీ 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 రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో ప్రధాన అర్చకులు నేరేళ్ల అజయ్ ఆచార్యుల ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోత్సవాల మధ్య రంగనాయక స్వామి కళ్యాణాన్ని భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని భక్తులు, ముఖ్యంగా మహిళలు పసుపు, కుంకుమలు, మంగళహారతులతో ఆలయానికి తరలిరాగా ఇది ఇక్కడి సాంప్రదాయమని గ్రామ పెద్దలు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో కళ్యాణాన్ని తిలకించి స్వామి, అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. కళ్యాణం అనంతరం నిర్వహించిన కళ్యాణ మాలల సమర్పణ కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. భక్తులు మాలలు చేతపట్టుకుని భజనలు చేస్తూ స్వామి వారికి సమర్పించారు. కళ్యాణం ముగిసిన తర్వాత మండలంలోని పలు గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు ఆలయాన్ని సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. శ్రీ 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 రుక్మిణి సత్యభామ సహిత శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం సిరిసిల్ల ఈరోజు ధనుర్మాసం పురస్కరించుకొని ఆలయంలో గోదా రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా ఘనంగా జరిపించుకున్నాము. ఇందులో చుట్టుపక్కల గ్రామాల నుండి విశేష ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చేసి ఆ స్వామి కళ్యాణం తిలకించి తదనంతరం స్వామివారి ప్రసాదం స్వీకరించి వారి కృపకు పాత్రైనారు. మరి ముఖ్యంగా మహిళలు ఎంతో భక్తులతో 30 రోజులు ధనుర్మాస వ్రతం చేసుకుని మరి చివరి రోజైన ఈరోజు ఆ గోదమ్మవారి కృపకు పాత్రలవుతారని చెప్పేసి ఈరోజు వచ్చేసి ఆ కళ్యాణ మహోత్సవం తిలకించి ఆ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని తరించారు. మహిళా భక్తులందరూ కూడా ఆ గోదమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని